హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపేంద్ర గారి యూఐ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ఈ ట్రైలర్ రివ్యూ అయితే తర్వాతే చెప్తాను. ఫస్ట్ అనమాట ఉపేంద్ర గారి గురించి అయితే చెప్తాను భయ్య. నా చిన్నతనంలో నాకు చాలా ఇష్టమైన సినిమా అంటే నా పేరు నేను, ఉపేంద్ర గారిది. అసలు మామూలుగా ఉండదు భయ్య. ఆయన పర్ఫార్మెన్స్ అనమాట అప్పట్లో అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు ఆయన్ని. అలాంటి పర్ఫార్మెన్స్ నా చిన్నతనంలో ఆయనే ద బెస్ట్ అని అనుకుంటా. అంత యాక్టివ్ ఉంటుంది భయ్య. అసలు జెన్యూన్గా యాక్టింగ్ చేయాలంటే ఆయన నాకు అనిపించింది ఆ వయసులో అనమాట. అయితే ఈ ట్రైలర్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం భయ్య. ఏంటంటే ఈ మూవీ 2040లో ఎలా ఉంటుందో, అంటే ఈ మూవీ స్టోరీ ఏంటంటే 2040లో ఏం జరుగుతుంది అనేదన్నమాట ఈ మూవీ స్టోరీ భయ్య. అయితే చాలామంది అనమాట ఫుడ్ కోసం కొట్టుకుంటారు, అలాగే క్రికెట్ కోసం కొట్టుకుంటారు, అదే రకంగా కులం కోసం కొట్టుకుంటారు, జాతి కోసం కొట్టుకుంటారు అనమాట. మనకి క్లియర్ కట్గా అయితే చూపించారు. దీంట్లో ఉపేంద్ర గారు పెద్ద రాజకీయ నాయకుడిలాగా అయితే మనకైతే చూపించారు భయ్య. అయితే అదే కాకుండా చాలామందికి అనమాట క్రికెట్ పిచ్ అయితే ఉంది. అసలు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంటుందని చాలామంది అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉంది అప్పుడు కూడా ఉంది అని అయితే ఆ మూవీలో అయితే చూపించారు భయ్య. చాలామందికి అనమాట ఫుట్బాల్స్ అయితే ఇస్తున్నారు. అదే కాకుండా మొబైల్ ఫోన్స్, రాజకీయ నాయకులు గెలవాలి అంటే ఆ రకంగా జనాలకు అయితే ఇవ్వాలి. అదే కాకుండా వాళ్ళందరికీ అనమాట బట్టలు కూడా లేవు భయ్య. బట్టలు కూడా లేవు, ఆహారం కోసం చచ్చిపోతున్నారు, ఒకరినొకరిని కొట్టుకుంటున్నారు అనే రకంగా అయితే చూపించారు భయ్య. నాకు నిజంగా భయ్య ఉపేంద్ర గారు ఇలాంటి కొత్త రకమైన స్టోరీ తీసుకొచ్చారు అంటే అది హైలైట్ విషయమే. ఎందుకంటే ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడని నేనైతే అనుకున్నా. యూఐ అనే టైటిల్ డిఫరెంట్గా అయితే ఉంది. కానీ భయ్య ఈ ట్రైలర్ చూడగానే నాకు ఒకటి అనిపించింది భయ్య, నిజంగానే 2040లో ఈ రకంగా మారిపోతారు జనాలు అని నాకైతే అనిపించింది. ఇది రాజకీయ నాయకులు ఈ విధంగా జనాల్ని తొక్కేస్తారా అని నాకైతే అనిపించింది భయ్య ఆ ట్రైలర్ చూడగానే అనమాట. ఆ మూవీలో అంటే ఆ మూవీ అనమాట December 20 అయితే రిలీజ్ అవుతుంది, 2024 అనమాట. ఈ నెలే 29 రిలీజ్ అవుతుంది. కానీ ఇలాంటి మూవీ కనుక వస్తే చాలామందికి అనమాట అవగాహన ఉంటుంది భయ్య ఫ్యూచర్ మీద. ఏంటి ఎంత సంపాదించాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే అందరికైతే అవగాహన వస్తుంది భయ్య. కానీ ట్రైలర్తోనే అనమాట కొద్దిగా బాగానే అనిపించింది నాకు. ట్రైలర్ అనమాట కొత్తగా అనిపించింది, కొత్త రకమైన స్టోరీ అనిపించింది. అయితే ఈ మూవీ చూడాలి అని నాకు అనిపించింది భయ్యో. అలా ఉంది స్టోరీ, కొత్తగా అయితే అనిపించింది. ఇక ఈ ట్రైలర్లో ఇంత చూపించారు అంటే మూవీలో ఇంకెంత చూపిస్తారో అని కూడా అనిపించింది. కానీ ఇంకో విషయం కూడా అనిపించింది భయ్య, ఏంటంటే ట్రైలర్లో అనమాట ఒక రకంగా అయితే చూపిస్తారు భయ్య, కానీ మూవీలో ఇంకో రకంగా అయితే ఉంటుంది. చాలా సినిమాలో ఈ విధంగా అయితే ఉంది. కానీ చూడాలి మరి. ఎంతైనా సరే ఉపేంద్ర గారు అయితే నాకు కొద్దిగా ఇష్టం, దాని కారణంగా చూడాలి అనుకుంటున్నా. మీలో ఎంతమంది ఈ ట్రైలర్ చూసారో, ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కదా.